మారినది. ఆమేన్. ధనరుది చేస్తున్నానని ఎరగక ఏమంటున్నదండి? హల్లెలూయా, హల్లెలూయా. నాకే కొదువు లేదు, దేవునికి మహిమ కలుగును గాక. అన్ని నాకు సమృద్ధిగా ఉన్నాయి. గమనిస్తున్నారు ప్రియులారా, ఈ లవోదిక సంఘకాలం చివరి కాలంలో అతి భయంకరమైన క్రియలు జరుగుతున్నాయని ప్రవక్త అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సంఘమే గమనిస్తున్నారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు ఒక నిజమైన స్వభావం, దేవుని ఒక గుణ లక్షణం, ఒక అగా ప్రేమతో కట్టబడవలసి ఉన్నది. చూడండి, గమనించండి, ఈ కాలం ఏం జరుగుతుంది పిల్లారా? మీకు అర్థమవుతున్నదా? ఎక్కడ చూసిన పాపం, యవనస్తులు, యవన స్త్రీలు, హల్లెలూయా, ఎవరి బిజీ వాళ్ళండి. ఆమేన్. ఎవరి దారి వారికి. ప్రవక్త అంటున్నాడు, కొనొక అందమైన కుటుంబం కోసం అని ఎదురు చూస్తున్నాడు. ఈ కాలం, మన కాలం, దేవుని మహిమ కలుగును గాక. చివరి కాలంలో ఒక అందమైన కుటుంబం కావాల, ఒక మహోన్నత కళాకాండమైన కుటుంబం. ఆయన ఉద్దేశం అదే ఉన్నది. ఆ కుటుంబం ఎందుకని కోరుతుందంటే ఆయన మన ద్వారా మహిమ పొందాలని, మన ద్వారా ఆనందించాలని, మన ద్వారా కీర్తి పొందాలని ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం, ఆయన ఆలోచన అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఏమి లేదు ప్రియులారా, అంతా కూడా ఏ వ్యాధి ఉండదు, బాధలు ఉండవు, శోధనలు ఉండవు. ఆమేన్. అటువంటి స్థలములు మనము, ఆమేన్, క్రీస్తు మనను తీసుకెళ్లాలని ఇష్టపడుతున్నాడు, నడిపించాలని ఇష్టపడుతున్నాడు. ఆ రీతిగా మనం కట్టబడాలని, ఆ రీతికి ఒక అగా ప్రేమతో కట్టబడాలని. చాలా ప్రేమలు ఉన్నాయండి, అదంతా ఈ లోకం వారికి ప్రేమలు, ప్రేమ, ప్రియ ప్రేమ అంతా కూడా ఉత్తుత్తి మాటలతో చంపివేస్తున్నాయి. ఆమేన్. కానీ ఆ రెండిట్లో ఒక దైవికమైన ప్రేమ ఉండవలసి ఉన్నది. అగాపే ప్రేమ ప్రవక్త చెప్పినట్లుగా అని పౌలు గారు చెబుతున్నారు, పత్రికలు ఆయన రాస్తున్నాడు. ఆయన అవును కదా. అగా ప్రేమతో ఎప్పుడైతే మనం కట్టబడతామో ఒక మధురమైన కుటుంబం.